అక్క, హృదయపూర్వకంగా నేను నా కుటుంబం తరఫు నుంచి నీకు నీ 87వ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఇలాగే నువ్వు హాయిగా ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ మా అందరితో చక్కగా పాడుతున్నావు. పాడితే ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. మెరుగైంది నీ పాట కూడా. చాలా ఆనందం. హాయిగా ఇలాగే 100 ఏళ్ళు బతుకు. చక్కగా పాడుతూ ఆనందంగా మనం ఎలా ఉందాం. మరోసారి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఉంటాను. జాగ్రత్త. కలుస్తాను, నీకు సమక్షంలో వస్తాను. ఉంటానమ్మా. చెల్లెదనా నమస్కారం. నీ పుట్టినరోజు ఈరోజు. హ్యాపీ బర్త్డే. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. ఇలాగే ప్రతి సంవత్సరం నువ్వు చాలా ఆనందంగా పుట్టినరోజు చేసుకుంటూ ఇంకా ఎన్నో పాటలు మన గ్రూప్లో నువ్వు పాడుతూ నువ్వు ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఉండి మా అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. అమలు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, అమ్మకి సేవ చేస్తున్నావు. నీ చాలా అదృష్టం అమ్మ. ఓకే, నమస్తే. హాయ్ చెల్లక్క, హ్యాపీ బర్త్డే టు యూ. 86 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నావు. ఎన్నో అనుభవాలు నీకున్నాయి. ఏమిటి, నేను ఏమీ కాదు నీ ముందర, నీ తమ్ముణ్ణి. చాలా సంతోషం. ఇది కంప్లీట్ చేసావు, ఇంకా నువ్వు ఉన్నావు. అది మరి ఆ అమ్మలు నీకు రెండో ఇది ఇచ్చినట్టే. అది ఆ అమ్మలు వెనకతలు నీకు నిలబడి ఉన్నది గుణపంలాగా. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నువ్వు అందులో ఈ వాట్సాప్ నాకని పెట్టాడు, మరీ నీ ఆయుష్ ఇంకా పెరుగుతుంది. ఇందులో లగే రహో, నువ్వు ఇంకా శుభ్రంగా ఉంటావు. అంతే. ఇగో ఇది చెప్తుంది విను. వదినా, పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. మీరు ఇలాగే మా అందరితో పాటలు పాడుతూ సరదాగా బాగా శుభ్రంగా ఆరోగ్యంగా ఇంకా ఉండాలి బాగా మీరు. హ్యాపీ బర్త్డే చిన్నత్త. హాయ్ చెల్లొదన, పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను వదిన రెండో తమ్ముడు భార్యని. నా పేరు విశాల. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. వదిన చాలా సరదాగా సంతోషంగా చక్కగా ఎంతో బాగా పాటలు పాడుతున్నారు. నాగో పెట్టిన దీనికి మనం అందరం కూడా చాలా సంతోషంగా సరదాగా మాటలు షేర్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒకరితో ఒకరు కలుసుకొని చక్కగా చాలా సరదాగా సంతోషంగా ఉన్నాం. అందరికన్నా కూడా చిల్లరగా ఎంతో అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఆవిడ పాడుతూ మనతో పాడించుతూ ఉన్నారు. అందుకే వదినకి చాలా 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 ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు చెల్లొదిన. ఎంతో సరదాగా సంతోషంగా ఉన్నారు. వదిన మీరు ఇలాగే శుభ్రంగా ఆరోగ్యంగా చక్కగా పాటలు పాడుతూ ఉండండి. అందరం సరదాగా చక్కగా కాలక్షేపం చేద్దాం. ఓకే. విష్ యూ హ్యాపీ బర్త్డే చిన్నత్త. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. విష్ యూ హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. కామేశ్వరి జయలక్ష్మి, శ్రీపాద కామేశ్వరి జయలక్ష్మి అంటే ఎవరో అనుకుంటున్నారేమో. ఆవిడ మా పిన్నండి. ఆవిడ చాలా చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎత్తుకో పెంచి ఎంతో ప్రేమాభిమానాలు ఇచ్చింది. చాలా అందరితో కూడా మా పిన్ని కన్నా మాకు ఒక ఫ్రెండ్, ఒక శ్రేయోభిలాషి అనడం బాగుంటుంది. ఎందుకంటే చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళగా అందరితో కూడా ఎంతో తను హ్యాపీగా ఉంటూ అందరికీ హ్యాపీనెస్ పంచుతుంది. అది కాక ఏంటంటే మాకు ఈ చాలా ప్రేమాభిమానాలు చూపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎలా ఉందో మాకు ఇప్పటికీ మా పిల్లలు ఏ మార్పు లేదు, ఒకేలా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే మేము కూడా ఆవిడతో చాలా ఫ్రీగా ఉంటాము. అమ్మకన్నా ఎక్కువ చనువు మా పిల్లి దగ్గరే ఉంది మాకు. ఇది ఈ సంస్కారం అంతా కూడా మా పెద్దల నుంచే వచ్చింది. మా అమ్మమ్మ తాతగారు ఉండేవారు పెద్దవాళ్ళు, మా అమ్మ నాన్నగారు. వీళ్ళు ఇచ్చిన సంస్కారమే ఇది అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా అందరం కలిసి కలిసికట్టుగా ఉంటున్నాం, ఒక ఇదిగా ఉంటాము. ఎప్పుడు కూడా మాలో ఏ భేదాలు లేవు, అలా ఉంటాం. తర్వాత
ఏంటంటే ఇంకా నాకు విశేషంగా ఒక పెద్ద విశేషం ఉంది. ఏంటంటే నేను చిన్నప్పుడు చదువుకోవడం కూడా మా పిల్లగారింట్లోంచే మొదలుపెట్టాను. అక్కడే ఒక 6 నెలల నుండి చదువుకున్నాను. అలాగే నా పెళ్లి సంబంధాలు కూడా మా పిల్లగారింట్లోనే, నా పెళ్లి చూపులు మా పిల్లగారింట్లో. ఇది నాకు పెద్ద విశేషం. చెప్పొచ్చేది ఏంటంటే మా పిన్ని పెట్టే అమ్మానం, అది కూడా ఆవిడ చాలా అభిమానం పెడుతుంది. అలాగే మా మేనమామ వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఉంటారు. ఇదంతా చెప్పాను కదా, మా పెద్దవాళ్ళ నుంచే మాకు వచ్చింది. నేను చెప్పాలనుకున్నది ఇదేను, ఆవిడ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చక్కగా మా నాగమ్మ పెట్టిన ఈ ప్రోగ్రాం ద్వారా అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాము. తను ఇంత ఏజ్లో ఉన్నా కూడా ఇంత హ్యాపీగా పాడుతూ అందరికీ తను హ్యాపీగా ఉంటున్నది. ఆ పాట వింటుంటే మేమందరం కూడా చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంటున్నది. ఆవిడ ఇన్స్పిరేషన్ మాకు అందరికీ అసలు చెప్పాలంటే. అలాంటి ఇది మా పిన్ని కోసం చెప్పాలంటే ఈ తక్కువ టైం చాలదు. ఆవిడ ఎప్పుడూ కూడా 87 ఏళ్ళు వచ్చినా కూడా ఇంత హుషారుగా ఉంటూ ఆవిడ చూసి మా అందరికి కూడా హుషారు వస్తున్నది. అది ఎప్పుడూ భగవంతుడు ఆవిడకి ఆరోగ్యం ఇచ్చి ఇలాగే ఆరోగ్యంగా ఉండి ఆవిడ నీటి నూరేళ్ళు ఉండాలని నేను ఎప్పుడూ భగవంతుడు ప్రే చేసుకుంటూ ఉంటాను. ఇది ఒకటే నాకు నేను చెప్పదలుచుకుంది. నేను చాలా చిన్నదాన్ని కనుకన్నా అయినా కూడా తనకి ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ఆవిడ జయలక్ష్మి గారు, పిన్నత్త గారు ఆవిడ ఇంకా చాలా పాటు ఆనందంగా, ఆరోగ్యంగా మిగతా జీవితాన్ని కూడా ఆనందంగా సాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ చిల్లక్క. 86th ఇయర్ కంప్లీషన్, 87th ఇయర్లో నువ్వు బీ హెల్తీ, హ్యాపీ. చెల్లెద్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలా ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటూ ఉండాలి. ఇది మా ఆకాంక్ష. మనవలతో, పిల్లలతో, అందరితో నువ్వు ఆనందంగా గడపాలి, ఆరోగ్యంగా. మళ్ళీ పుట్టినరోజుకి మనందరం కలిసినట్టుగా నువ్వు మా దగ్గరికి రావడం, మేము నీ దగ్గరికి రావడం అలా అయినట్టుగా ఉండాలి. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా సంతోషంగా గడుపుకో. నువ్వు ఉంటామే. మా తరఫున, మా పిల్లల తరఫున కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కక్కి జన్మదిన శుభాకాంక్షలు. చాలా ఘనంగా జరుగుతున్నది అని వింటున్నాను. మరి నీ గురించి ఏం చెప్తాను కక్కి నువ్వు? నేనేమో ఐ థింక్ 4 ఏళ్ళు ఉంటానేమో, 5 ఏళ్ళు. మీరు విశాఖపట్నం వచ్చావు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా కక్కితో మేమే టచ్లో ఉన్నాం, మేమే క్లోజ్గా వెళ్ళి వస్తుంటాం అనుకుంటాను. చిన్నప్పుడు మా తాతగారు, మా అమ్మమ్మ, ఆ పెద్ద ఫ్యామిలీలో మేము చాలా దగ్గర ఉండేవాళ్ళం. మిగతా అందరి పిన్నులతో మేము అసలు ఒక 10 years దాకా నాకు ఏజ్ ఉన్నాం. కక్కి వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఐ థింక్ 67 ఆన్వర్డ్, 66 అక్కడ స్ట్రైక్, ఒక రైల్వే స్ట్రైక్లో ఇక్కడ ఉండిపోయాము. తర్వాత మాలకొండ ఇల్లు 35D, తర్వాత పోలీస్ మన జైల్ రోడ్ రామచంద్ర ఆ స్టాచ్యూ ఎదురుగుండా ప్రైవేట్ హౌస్, తర్వాత ఇక్కడ దాకా జర్నీ నాకు అన్నీ గుర్తున్నాయి కక్కి. చాలా సంతోషం. ఎప్పుడు నువ్వు బాబు మనం కలిసినప్పుడు జోకులు నవ్వుకోవడమే. ఇక్కడికి వచ్చి వాళ్ళని బాబు సినిమాకి తీసుకెళ్ళేవారు, మనం అందరం వెళ్ళేవాళ్ళం. కక్కి అంటే వేరే మాకు మనసులో ఒక స్థానం ఉంది, మా కక్కి, పెద్ద కక్కి. సో ఇలాగే జన్మలు జరుపుకుంటూ ఉండాలి. నువ్వు బాగా పాడుతున్నావు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు. ఇలాగే రెగ్యులర్గా పాడుతూ ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. అత్తగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయుర్వేదంగా చల్లగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఇంత మంచిగా పాట పాడుతూ చాలా బాగుంది. ఇలా పాటలు పాడుతూ ఆనందంగా ఉండాలి. మా పిల్లలు ఇద్దరుకి మీరు బొంబాయి మామ, బొంబాయి తాతగారు, వాళ్ళిద్దరి తరపు నుంచి కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే. ఓకే, ఉంటానమ్మా.
బ్రీఫ్ టు ది పాయింట్ చెప్పాము. వీడియో షుడ్ నాట్ బి బిగ్ వన్. సో అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. కక్కి జన్మదినం బాగా జరుపుతున్నారని విన్నాను. సో ఆల్ ద బెస్ట్ కక్కి. ఇలాగే పాడుతుండమ్మా. బాయ్ బాయ్. కక్కి బాగున్నావా? సో ఈరోజు నీ పుట్టిందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. కక్కిని మాకు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచి నాకు కక్కి అని తెలుసు అప్పటి నుంచి కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మా నాన్నగారు చిరవూరు శ్రీరామూర్తి గారు మా కక్కిని చెల్లి చెల్లి అని పిలిచేవారు. అంటే మా అమ్మ అలా పిలిచిదనో ఏమిటో. 1970s నుంచి మా పెద్దక్క కళ్యాణక్క అంటాం కదా, కళ్యాణక్కనికి పెళ్లి సంబంధాలు చూసినప్పటి నుంచి మేము కలకత్తాలో ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ వాల్టేర్ వచ్చేవారు. వచ్చి నన్ను కూడా, నేను చిన్నవాడిని అప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతో, అమ్మతో ఉండిపోతుండేవాడిని 15 రోజులు 20 రోజులు నెలలు కూడాను. అప్పటి నుంచి కక్కి నాకు తెలుసు. అంతకుముందు కక్కి నాకు తెలియదు. ఆ రకంగా నాకు కక్కి తెలుసు. మరి మా మా అమ్మ కూడా చెల్లి అనేది జయలక్ష్మి కదా పేరు, కదా జయలక్ష్మి పేరు. సో ఆ రకంగా చెల్లి, ఆ రకంగా కక్కి నాకు బాగా 1970s నుంచి మాలకొండ ఏరియాలో అక్కడ ఇంట్లో ఉండేవారు, రైల్వే ఇంట్లో. అప్పటి నుంచి పరిచయం. బాబు అప్పుడే ధర్మేంద్రలాగా ఉండేవారు. చక్కగా మంచి తెల్ల ప్యాంటు తెల్ల షర్టు నల్ల బెల్ట్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తుండేవారు. కక్కి ఇంట్లో ఎప్పుడో సంబంధం సాయంత్రం ఎవరో వచ్చి చూడ వెళ్ళి, కానీ రోజంతా అమ్మ నేను కక్కే ఇంట్లో. నానాజీ స్కూల్కి వెళ్ళిపోయేవాడు, దుర్గక్క స్కూల్, సుందరన్న కూడా స్కూల్కి వెళ్ళిపోయేవాడు. ఆ రకంగా కక్కి నాకు అప్పటి నుంచి తెలుసు, కక్క అంటే ఎవరు ఏంటి అని. మరి మా కక్కి గురించి చెప్పాలంటే మోస్ట్ జాలీఫుల్, ఎప్పుడు సరదాగా ఎప్పుడు నవ్వుగా ఉంటుంది. అలాగే మా పిల్లలు బాంబే మామ్ అని పిలుస్తారు. మా అన్నయ్యకు పిల్లలు, మా పిల్లలు అందరూ బాంబే మామ్ అనే తెలుసు. అప్పుడు వీళ్ళు బాంబేలో ఉండేవారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు. అప్పుడు లిల్లీ కూడా బహుశా అప్పటి నుంచే పరిచయం. సంబంధాలన్నీ మా పెద్దకు సంబంధం, మా చిన్నకు సంబంధం, మా బుచ్చకు సంబంధాలు అన్నీ బాబు కక్కే ఎక్కువ ఇన్వాల్వ్డ్గా ఉండి చేసేవారు. కాబట్టి ఎప్పుడు వాల్టేర్లో తిరుగుతుండేవాళ్ళు, కక్క దగ్గర ఎక్కువ ఉంటుండేవాడు. ఆ రకంగా నాకు పరిచయం. మరి పరిచయం ఉంటుంది, మరి ఆ రకంగానే తెలుసు. లిల్లీ నువ్వు చెప్పే కక్కి గురించి ఎంతవరకు ఏంటి పరిచయం? నమస్కారం కక్కి. నేను పెళ్ళి వచ్చిన దగ్గర నుండి కక్కి కక్కి అని పిలవడం కానీ ఏ రోజు అత్తయ్య గారిని ఎప్పుడు పిలవలేదు. అప్పటి మాకు తెలుసు. మా పిల్లలు మటుకు మిమ్మల్ని బొంబాయి తాతగారు అలాగే తెలుసు. ఎప్పుడూ మీరు ఇలాగే హాయిగా సరదాగా ఉండాలని, మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తర్వాత నీ పాటలు ఇప్పుడు మేము కొత్తగా నాగమ్మ పెట్టిన గ్రూపులో వింటున్నాం. అందరికన్నా చక్కగా మంచి మంచి పాటలు ఉత్సాహంగా పాడుతున్నాం. అది రోజు మేము వింటున్నాం. అగో అమ్మ నాన్నగారు కూడా వెనకనే ఉన్నారు, అగో ఫోటోలో. అయితే నాన్నగారు ఎక్కువ చెల్లి 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 అని అవుతుండేవారు. అమ్మ పోయినప్పుడు లాస్ట్కి వచ్చి కక్కి మా ఇంట్లో ఉండడం, మరిపాలెంలో 2-3 రోజులు ముందుగా వచ్చి ఉండేది. అదొక దేవుడు అరేంజ్మెంట్. బట్ ఎప్పుడు కక్కి హ్యాపీగా హెల్దీగా ఉండాలి. ఎప్పుడు ఇగో మేము త్వరలో వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాం, ఇంకా నీ దగ్గరకు వస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ కక్కి, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కక్కి, ఇవాళ నీ పుట్టినరోజు. చాలా సంతోషం, చాలా మంచి రోజు, చాలా మంచి సందర్భాన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కక్కి నేనైతే. ఎందుకంటే నువ్వు అమ్మమ్మ తాతగారు సంతానం అయినప్పటికీ మేము అమ్మమ్మ తాతగారు మనవరాళ్ళం అందరం అయినప్పటికీ ఇవాళ వాళ్ళకున్న స్వభావం సద్భావం, నలుగురిని కలుపుకోవాలి, నలుగురితో మంచిగా నడవాలి, మంచిగా మాట్లాడాలి, అందరూ ఒకటిగా ఉండాలి అన్న భావనతో వాళ్ళకు ఉన్న స్వభావం వల్ల ఈరోజు కూడా మనందరం కలిసి
మెలిసి ఇలా పాడుకుంటూ ముందుకి వెళ్తున్నాము. అందులో మా అందరి మధ్యన నువ్వు కూడా మాతో పాటు ఈక్వల్గా అన్ని పాటలు పాడుతూ ఉన్నందుకు మాకు ఎంత సంతోషంగా ఉందో నేను వ్యక్తపరచలేను అసలు. ఎందుకంటే అమ్మమ్మ తాతగారు ఇచ్చిన బ్లెస్సింగ్స్, మా అమ్మ నాన్నగారు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో ఈరోజు మనందరం ఇలా సంతోషంగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ పాటలే పాడుకుంటూ ముందుకు రోజులు గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో నువ్వు పిన్నివి మాకు, నీ చేతుల మీద మేము పెరిగాము. నువ్వు ఎంతో ప్రేమతో మమ్మల్ని పెంచావు. ఆ ప్రేమే మమ్మల్ని ఈరోజు కూడా ఇలా బాండింగ్ చేసి ఉంచింది. ఆ కక్కే మాకు ఇవాళ పెద్దది, మా అమ్మ తర్వాత అమ్మ అంతది అన్న ఒక భావనతో మేము ఎంత సంతోషంగా గర్వంగా ఉన్నాము. అలాగే అమ్మమ్మ తాతగారి బ్లెస్సింగ్స్, అమ్మ నాన్నగారి బ్లెస్సింగ్స్తో ఈరోజు మనందరం కలిసి పాడుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. అలాగే మా పిన్ని ఇంత పెద్ద వయసు అయినా సరే పిల్లలతో పిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటూ ఎంతో సంతోషంగా ఆవిడ కూడా నువ్వు కూడా పాడుతున్నావు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ కక్కి. అండ్ నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంక ఉంటాను. ఇంకొకసారి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇంక ఉంటాను కక్కి. నమస్కారం. గుడ్ మార్నింగ్ చిన్నత. నేను చిట్టన్న కొడుకు వాసు, కోడలు రమ. నీ 87th పుట్టినరోజులకి శుభాకాంక్షలు. నీ పాదాలకి స్పర్శలు. ఇంకేంటత్త, నువ్వంటే మాకు చాలా చనువు. ఎప్పుడు నువ్వు మా మనసులోనే ఉంటావు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా నీ దగ్గరికి వస్తే కంఫర్ట్గా ఉండేవాళ్ళమి. సుందరబాబుతో బీచ్ తిరగడం, నానాజీ బాబుతో వైజాగ్ అంతా తిరగడం అన్నీ జ్ఞాపకం ఉన్నది. అలాగా బాంబే కూడా వెళ్ళాము. అక్కడ కూడా నీ దగ్గరుండి హ్యాపీగా మేము బాంబే అంతా తిరిగి వచ్చాము. నువ్వు ఎప్పుడు మా మనసులో ఉంటావు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే చిన్నత. ఎప్పుడు హెల్దీగా ఉండాలి. ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. బాయ్. చిన్నత విష్ హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు నీకు వరకు పాటలు బాగా పాడుతున్నావు, వింటున్నా నేను. విష్ యూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే దొడ్డమ్మ. నా పేరు శ్రీధర్, మీకు తెలుసు. ఇక్కడ చూసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, పాపత్త పెద్ద కొడుకుని నేను శ్రీధరు. అలాగే ఇవాళ చాలా మంచి రోజు, నీ పుట్టినరోజు. నువ్వు ఇలాగే సరదాగా హాయిగా నవ్వుతూ ఎవ్రీ టైం ఉంటావు. అదే నేను దేవుడితో కోరుకుంటున్నాను. ఇది నా పెళ్ళం స్వాతి. హ్యాపీ బర్త్డే పెద్దత్త గారు. అలాగే నా కొడుకు శ్రవణు. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. మీ అందరూ ముగ్గురు వైపు నుంచి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఓకే. వాళ్ళు చాలా చిన్నత నీ 87th బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాగే ఇంకా బర్త్డేస్ చేసుకో. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నీ 87th బర్త్డే సెలబ్రేట్ చేసుకో చిన్నత, బాగా సెలబ్రేట్ చేసుకో. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. చిన్నత మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మా అందరి మీద నీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే చిన్నత. హ్యాపీ బర్త్డే బుచ్చమ్మ. ఎలా ఉన్నావు? మనవరాలు ముని మనవలతో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఆరోగ్యం జాగ్రత్త. హ్యాపీ బర్త్డే చిన్నత్త. ఇలాగే నువ్వు ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటావని, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇట్లు నీ ముద్దుల రాజేష్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ చిన్నత్త. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీకు. హ్యాపీ బర్త్డే. మే యూ లివ్ లాంగ్, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్. రేహానిక కూడా చెప్తుంది ఇప్పుడు. హ్యాపీ బర్త్డే చెప్పు. మామా హ్యాపీ బర్త్డే మామా. ఓకే. రాజేష్ ఇంట్లో లేరు, అందుకనే ఈ వీడియోలో కనెక్ట్ అవ్వలేకపోయారు.
ఆఫీస్లో ఉన్నారు. సో ప్రాబబ్లీ అతను కూడా మీకు త్వరలోనే ఫోన్ చేస్తారు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ మామా. హ్యాపీ బర్త్డే బుచ్చిపిన్ని. నా తరఫున కళ్యాణ్ తరఫున నీకు నమస్కారాలు. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ మామ, ఎలా ఉన్నావు? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆరోగ్య జాగ్రత్త. నమస్తే అందరికీ. నా పేరు మేరు సౌమ్యాజుల గౌరీ సుభద్ర. నేను మా దొడ్డమ్మ శ్రీపాద్ జయలక్ష్మి ఆఖర్ చెల్లెలు శ్రీపాద్ ధనలక్ష్మి కూతుర్ని. నేను ఢిల్లీలో ఉంటాను. నా మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ ఇంకా నాకు పిల్లడు ఉన్నాడు సూర్యాంష్, తను క్లాస్ 10లో ఉన్నాడు. సో నాగమో ఇంత మంచి మనకి అభిప్రాయం ఇచ్చి దొడ్డమ్మ గురించి మాట్లాడడానికి ఇవాళ అవకాశం ఇచ్చాడు. సో నేను ఇవాళ మాట్లాడుతున్నాను. సో మా దొడ్డమ్మ నువ్వు చాలా బాగా ఉంటున్నావు. నీ ఎనర్జీ ఏంటి, నీ సింగింగ్ ఏంటి, మన నేషనల్ ఫ్యామిలీలో నువ్వు పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు. నేను అదే కోరుకుంటున్నాను. నీ బర్త్డే రేపు ఉన్నది. సో నేను దేవుని అదే కోరుకుంటున్నాను. నీ హెల్త్ బాగా ఉంచాలి దేవుడు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎప్పుడు పాడినా, ఎప్పుడు ఏదైనా మాట్లాడినా అమ్మ మాట్లాడినట్టు అనిపిస్తుంది. నువ్వు నా అమ్మలాగే దొడ్డమ్మ కదా. సో అదే చెప్తున్నాను. అదే ఒకే ఒక కోరిక ఉన్నది నాది. నువ్వు అంతా హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి, నీ పాటలు మేము వింటూ ఉండాలి. అదే దేవుని కోరుకుంటూ నేను నీకు చాలా చాలా హ్యాపీ బర్త్డే. నేను సాంగ్ కూడా నీకు పాడతాను, రేపు పంపిస్తాను నీకు దొడ్డమ్మ. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అవకాశం అవటం లేదు కానీ రావాలనే ఉన్నది, నీ దగ్గర ఉండాలనే ఉన్నది, నీకు ఉండి బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఉన్నది దొడ్డమ్మ. సో చాలా చాలా థ్యాంక్స్ నాగమ్మకి. సో ఇది పెట్టి మనందరికీ కల్పిస్తున్నాడు. వీడియోలోనైనా మనం దూరంగా కూడా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ దొడ్డమ్మ, థ్యాంక్ యూ నాగమ్మ. మళ్ళీ మళ్ళీ దొడ్డమ్మ హ్యాపీ బర్త్డే. నేను నీకు హాగ్ చేస్తున్నాను అన్నట్టు ఈ 2 చేతులుగా. థ్యాంక్ యూ దొడ్డమ్మ. ఆల్వేస్ హ్యాపీగా ఉంటాం. బాయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to